పిండకేశ్వర్ నుండి మన జోతిని చేసేసాము. అక్కడ నుండి అనంతర షెడ్యూల్కి వెళ్ళాము. షెడ్యూల్కి వెళ్ళి మొత్తం బస్సులో వెళ్ళాము. ఫ్రీ ఎంట్రన్స్ ఉంటుంది, ప్లస్ పెయిడ్ ఎంట్రన్స్ ఉంటుంది. పెయిడ్ ఏమో ఫస్ట్ పెయిడ్, ఫ్రీ ఏమో అంటే వెళ్తున్నారు అంతా. సాయిరామ్ కదండి, అదే మొత్తం సాయిబాబా మందిరము. సాయిరామ్ అండి, సాయిరామ్ అనేది అందుకే సాయిరామ్ రావాలి 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 చిన్నప్పటి నుంచి సాయిబాబా కానీ నేను యాక్చువల్ ముంబై నుంచి ఎలా వచ్చినామండి. సాయిబాబా నన్ను పిలిపించింది. నిజంగా అనుకోలే, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసాను. సాయిబాబా ఓం సాయిరామ్, శ్రీ సాయిరామ్, జై సాయిరామ్, సాయిరామ్ సాయిరామ్ అండి. ఇక్కడ మొత్తం పబ్లిక్ కూర్చోవచ్చు ఇక్కడ ఫ్రీగా, ఇదంతా ఫ్రీగా ఉంటుంది. కానీ రూమ్ వేసుకోవడమే నయం. చూడండి వాళ్ళ ఇక్కడ నుంచి వచ్చింది సాయిరామ్, బాగుంది సార్. నేను ఆశ్రమం తీసుకున్నానండి. ఆశ్రమం తీసుకోవాలి 200 ఉంటుంది. బుకింగ్ చేసుకున్నాను అండి. ఇది ఏమో మా సింగల్ ఉంటుంది, సింగల్ వాళ్ళకి తీసుకున్నాను. ఎందుకంటే సింగల్ ఉంది కాబట్టి ఫ్యామిలీని తీసుకెళ్ళాలి. నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను. వాళ్ళతో మాట్లాడి అట్లనే ఇట్లా వచ్చారు. యాక్చువల్గా 2 days అక్కడనే స్టే చేశాను. ఏమైంది చాలా అంతా చాలా ఎక్కడెక్కడ నుండి వచ్చారు. తిరుపతి కన్నా బాగానే ఉంది ఇవంతా ఆశ్రమం. దీంట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఏదైనా మీకు లింక్ పంపిస్తానండి. ప్లస్ నాకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మీకు షిరిడీకి ఎలా వెళ్ళాలో కూడా సాయిబాబాది ఆశ్రమము. ఇంకా మనకు ఈజీగా దర్శనం అయిపోతుంది. బుకింగ్ చేసుకోవాలి. సింగిల్ వచ్చినా అంతా కూడా అక్కడ మనీ అక్కడ కనిపిస్తున్న క్యాంటీన్ రూపీస్ సాయిబాబా టెంపుల్ ఏమో అనుకున్నా కానీ మొత్తం చాలా ఆశ్రమం కూడా చాలా చాలా పెద్దగా చేశారు. ఇంకా ఎక్కడెక్కడ నుండి వచ్చారు. చాలా అంత చాలా మంది ఉన్నారు. బాగా అనిపించింది. సాయిరామ్ అండి. ఇంకా ఫస్ట్ అయితే మనం ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ చేసుకొని స్లిప్ తీసుకొని రావాలి 100%. ఫోన్లో చూపిస్తే కాదు. అలా అండి. ఓకేనా థ్యాంక్ యూ. ఔరంగాబాద్ ఔరంగాబాద్